టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అదే క్రమంలో ఆ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా ఆదరించే తత్వం సైతం మెగా అభిమానులకు ఉండటం ఎంతో గొప్పతనంగా చెప్పవచ్చు. టాలీవుడ్లో అందులోనూ మెగా ఫ్యామిలీలో చిరు పవన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట. అయితే ఈ వాదనకు ఊతం ఇస్తూ గతంలో అనేక పరిణామాలు జరిగినప్పటికీ ఆ తర్వాత చిరు పవన్ కలవడంతో ఆ అనుమానాలకు చెక్ పెట్టినట్టయింది. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ బన్నీ కలిసి హాజరైన ఒక పెళ్లి కార్యక్రమంలో బన్నీ పవన్ ను చూసి మరీ దూరంగా ఉండటం, అంతేకాకుండా తాజాగా జరిగిన ఒక కార్యక్రమంతో పవన్ చెర్రీకి షాక్ ఇవ్వడం చూస్తుంటే ఏదో తెలియని వార్ వీరి మధ్య జరుగుతుందనిపిస్తుంది. ఇంతకీ పవన్ చెర్రీకి ఇచ్చిన షాక్ ఏంటంటే అప్పట్లో పవన్ నిర్మాణంలో చెర్రీ హీరోగా ఒక సినిమా వస్తుందని న్యూస్ వచ్చింది. ఇక దానికి దర్శకుడు త్రివిక్రమ్ ఉంటాడు అని బలంగా వినిపించింది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ అనుకోకుండా పవన్ తన వీరభక్తుడు నితిన్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నారు. రౌడీ ఫెలో దర్శకుడు చైతన్య కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్రివిక్రమ్ ఈ సినిమాకు మరో నిర్మాత. అంతేకాదు మూల కథను కూడా త్రివిక్రమ్ అందిస్తున్నాడు. మరి చెర్రీతో సినిమా సంగతి పవన్ ఏం చేయబోతున్నాడో తెలియదు కానీ మొత్తానికైతే పవన్ విషయంలో మాత్రం చెర్రీ షాక్ తిన్నాడని సినీ సర్కిల్స్లో వినిపిస్తున్న వార్త. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.